మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 31వ వచనాన్ని 32 వచనాలు చదువుతున్నాం. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసి తిని. ఈరోజు ప్రభు సన్నిధిలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, సకల ప్రజలకు దేవుడు ఏమి సిద్ధపరిచారు అంటే రక్షణ. సకల ప్రజలకు ఆయన రక్షణ సిద్ధపరిచారు. రక్షించనేరుకుండినట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకు ఉండినట్లుగా ఆయన చెవులు మందం కాలేదు. దేవునికి మనుషునికి మధ్యలో పాపం అడ్డుగా ఉంది. ఆ పాపపు క్రియలు విడిచిపెట్టినట్లయితే మీ కొరకు ఏమి సిద్ధపరిచారంటే రక్షణ సిద్ధముగా ఉంది. వాక్యం వింటున్నటువంటి నీవు ఎన్ని రోజుల నుంచో వాక్యం వింటున్నావు, రక్షణ పొందుకొనటానికి ఇంకా నువ్వు ముందుకు రాలేక ఇష్టపడట్లేదు. కొందరేమో రక్షణ పొందుకొని ఈ లోక సంబంధమైనటువంటి బలహీనతల్లో పడిపోయిన వారు కూడా ఉన్నారు. మరికొందరేమో ఇప్పుడు కాదులే అని కొన్నిసార్లు ఆలస్యము చేసేవారు కూడా లేకపోలేదు. ఈరోజు వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్న మాట, రక్షణ నీ కొరకు సిద్ధముగా ఉన్నది. ఆయనకు నీకు మధ్యలో ఏ బలహీనతలు ఏ లోపములు ఉన్నాయో వాటిని సరిచేసుకోగలిగితే వారు రక్షించబడతారు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 39వ వచనంలో మనం చూడొచ్చు, అయితే మనము నశించుటకునే వెనకకు తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. వెనకకు తిరిగేవాడు ఏమై ఉన్నాడంటే నశించిపోవటానికే వెనకకు తిరుగుతున్నారు. ఇంకా నాశనము కొని తెచ్చిపెట్టుకుంటానికే వెనకకు తిరుగుతున్నారు. ఆత్మను రక్షించుటకును విశ్వాసము గలవారే నడుచుకోవాలని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. కొందరు వెనకకు తిరుగుతుంటారు, ఇప్పుడే బాప్టిసాలు వద్దు, ఇప్పుడే దేవుని సన్నిధిలో రక్షణ వద్దు, ప్రభువుని వద్దకు వస్తే ఇదిగో ఈ పాపం విడిచిపెట్టాలంట, ఇది కూడా పెద్ద పాపమేనా, ఇది కూడా పెద్ద లోపమేనా? ఖచ్చితంగా చెప్తున్న మాట, వెనకకు తిరిగేవాడు నశించిపోవటానికే, నాశనము కొని తెచ్చిపెట్టుకొనటానికే వెనకకు తిరుగుతున్నాడు. కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారై ఉండాలి. రక్షణ సిద్ధముగా ఉన్నది, రక్షణ సిద్ధముగా ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాం, నా తండ్రి ఇంటిలో అనేకులకు నివాసము కలవు. ఇక్కడ గమనించాలి, లేని ఎడల మీతో చెప్పిదను, మీకు స్థలమును సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నానని ప్రభు చెబుతున్నాడు. నా నివాస స్థలములో అనేక మందికి చోటు ఉంది. యేసు ప్రభు వారు అంటున్నాడు, తండ్రి ఇంటిలో అనేకులకు నివాస స్థలం ఉంది. అయితే ఇక్కడ సిద్ధపరచటానికి, నేను స్థలమును సిద్ధపరచటానికి వెళుతున్నాను. భూమి మీద ఉన్నటువంటి వారు ఒకరినొకరు కలవరపడకోకుండా, మీ హృదయములు కలవరపరుచుకొనివ్వకుండా, ఒకరినొకరు ఆదరించుకొనుచు, మరి ఒకరికొకరు ప్రోత్సహించుకొనుచు, దేవుని వాక్యము చేత రక్షణను భద్రం చేసుకున్నట్లయితే సిద్ధపరచబడినటువంటి చోటుకు వారు వెళ్ళెదరని వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ లోకములో నివాస స్థలము ఇది శాశ్వతమైనది కాదు. దేవుని రాజ్యములో, దేవుని సన్నిధిలో నిత్య నిబంధన కలిగిన వారముగా మనము ఆత్మ సంబంధముగా స్థిరమైనటువంటి చోటు, అక్కడ కొరకు మనము సిద్ధపరచబడిన రక్షణ సమీపముగా ఉన్నదని
ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట. నిర్గమకాండము 23వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడే నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకును ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ మీరు గమనించాలి, త్రోవలో మీరు ఉన్నారు, మీరు త్రోవలో సిద్ధపరచుటకు ఆ చోటుని నిన్ను రప్పించటానికి ఒక దూతను ముందుగా పంపుచున్నాను. ఏంటిది ఆ దూత? వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో వాస్తవానికి మోషే మార్గములో ఉన్నప్పుడు, ఆ మార్గాలలో వీళ్ళు కానాను దేశములోనికి ప్రయాణం అవుతున్నారు. పాలు తేళ్లు ప్రవహించు దేశమునికి ప్రయాణం అయిపోతున్నటువంటి వీరిని చక్కగా నడిపించడానికి, సిద్ధపరిచిన చోటుకి నడిపించడానికి వాక్యం చెప్తున్న మాట, మీకు ముందుగా ఒక దూతను పంపుతున్నానని ఈ వాక్యములో మరి సందర్భమును బట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట, మనతో మాట్లాడుతున్న మాట కూడా. మనం ఇప్పుడు ఒక త్రోవలో ఉన్నాం. ఈ త్రోవలో మనం సిద్ధపరచడానికి దేవుడు వాక్యమే మనకు ఒక దూతగా, దేవుని వాక్యమే క్రీస్తు మాటగా నువ్వు అనుసరించి నడుచుకునే విషయంలో ఇదిగో నిన్ను సిద్ధపరిచిన చోటుకి ఆయన నడిపించటానికి దైవ వాక్యమును చేత నిన్ను ఆ రక్షణలో భద్రపరచటానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. యెషయా గ్రంథములో 4వ అధ్యాయం 3వ వచనములో మీరు చూడొచ్చు. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికిని, అనగా జీవము పొందుటకును యెరూషలేములో దాఖలాలు ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుచున్నటువంటి అనుభవం కలుగుతున్నది. ఇక్కడ మీరు గమనించాలి, సియోనులో శేషించిన వారికి, ఇదిగో నిలవబడిన వారికిని, అనగా జీవమును పొందుకున్నటకే యెరూషలేములో దాఖలాగా ప్రతి విషయంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు. సియోను అనుభవం, యెరూషలేము అనుభవం, 2 విధాలు ఇక్కడ మనకు కనపడతాయి. యెరూషలేము అనేది దేవుని సంఘముగా ఉన్నది. సియోను అనేది దేవుని యొక్క ఇదిగో బోధించేటువంటి బోధకు సూచనగా ఉన్నది. దేవుని సన్నిధిలో నిత్య సియోనులో మనం ఉండాలంటే సిద్ధపరచబడినది ఒకటి, దేవుడు మందిరానికి చెందిన వారై ఉండాలి. 2వది, దేవుని సేవకులు చెప్పే ఉపదేశము చేత కట్టబడినట్లయితే నువ్వు అక్కడ దాఖలా చేయబడుతున్నటువంటి విషయంలో నువ్వు సిద్ధపరచుకోవాలి. అక్కడ నువ్వు సిద్ధపడాలి. అప్పుడు నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది ఆయన ఒక పేరు పెట్టి నిన్ను పిలిచి ఆయన నిబంధన చేస్తున్నారు. ఎందుకంటే ఇదిగో యోహాను సువార్తలో మనం చదువుతున్నాం. ఇదిగో ప్రకటన గ్రంథం చదువుదాం. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో 11, 12 వచనాలు మనం 12వ వచనంలో చూస్తున్నాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వాని కిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దే ఉన్నది. ప్రభు త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు. వాని క్రియలు చొప్పున వారి కొరకు సిద్ధపరచబడిన జీతము నా యొద్ద ఉన్నది. అది మంచి అయినా సరే, చెడైనా సరే, పాపమైనా సరే, పరిపూర్ణత అయినా సరే. ఎందుకంటే పై మాటలు మనం చూడొచ్చు 11లో, అన్యాయము చేయువాడు చేయనివ్వండి, ఇంకను అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనివ్వండి, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగా ఉండనిమ్ము, నీతిమంతుడైన వాడు నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగాను ఉండవలెనని చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఇంకను ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. కాబట్టి సిద్ధపరచబడిన రక్షణ సమీపముగా ఉన్నది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక ప్రభునందు మనసు నిలుపుకొని బలహీనతలు విడిచిపెట్టి, మంచివి ఉన్నాయా చెడ్డవి ఉన్నాయా, లోకములో మంచివారు లేరు. అర్థమైందండి? బైబిల్ చెప్తున్న మాట. ఏ విషయములో కూడా ఇదిగో నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడని చెప్తున్నారు. యేసుక్రీస్తు వాక్యమును బట్టి తమ బలహీనతలు ఒప్పుకొని మీ కొరకు రక్షణ సిద్ధముగా ఉంది, మీ కొరకు రాజ్యము సిద్ధముగా ఉన్నది, మీ కొరకు దేవుని సన్నిధి సిద్ధముగా ఉంది. సిద్ధపరచబడినవి మీరు అనుభవించాలంటే వాక్యం చెప్తున్న మాట, నీవు ఎట్టి క్రియలతో ఉన్నావు, ఏ క్రియలతో ఉన్నావో
ప్రభు చెప్పిన పరిశుద్ధ గ్రంథములో నువ్వు అనుసరించే క్రియలు ఉన్నాయి, అనుసరించకూడని క్రియలు ఉన్నాయి. అనుసరించకూడని క్రియల వలనే మనుషుడు పాపములో, బలహీనతలో నిశ్చయముగా దేవుడిచ్చేటువంటి సిద్ధపరిచినవి పొందుకోలేకపోతున్నారు. ఈరోజు నువ్వు దేవుడు సిద్ధపరిచినవి పొందుకొనటానికి అందులో మొదటి భాగమే రక్షణ, రెండోది పరిశుద్ధత, మూడోది దేవుని వాక్యమును బట్టి సంఘ సహవాసములో నిత్య సియోనులో నీవు ఉండటానికి ప్రభు నేను సిద్ధపరిచాడు. కాబట్టి ప్రభునందు విశ్వాసము గలవారే నడుచుకోవాలని ప్రభు నీతో చెబుతూ, దేవుడి మాటలు మీకును మీ కుటుంబాలకి ఆశీర్వాదముగా ఈ మాటలు మీ జీవితములో నాటి చిగురించి ఫలించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ రాత్రికాల సమీపములో చేస్తున్న ప్రార్థనలు, ఈ ఉదయమునైన మీ సన్నిధిలో గడిచినటువంటి రాత్రంతా మీ కృపలో కాచి భద్రపరిచారు. ఈ ఉదయమే, అరుణోదయమే మీ సన్నిధిలో సిద్ధపరచబడిన రక్షణ కొరకు, ఆత్మ కొరకు, ఆత్మీయతలో నడుచుకునే విధానమును కొరకు మీ కృపతో నింపి నడిపించమని యేసయ్య మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకొని నజరేయుడనే యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.